ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానములో మనం నేర్చుకోబోతున్న వచనాలు సామెతలు 17వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుకుందాం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయును. నీతిమంతులను బంధించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అర్థమైందా పిల్లలు? మనము ఎక్కడ కూడా విస్తారముగా బుద్ధిహీనముగా మనము మాట్లాడకూడదు అని ఈ యొక్క వచనములు తెలియచేస్తున్నాయి. జ్ఞానముగా ఉన్న కుమారుడంట తన తండ్రికి ఎంతో మనసుకి సంతోషకరముగా ఆనందకరముగా జీవించును అని కూడా ఈ యొక్క వచనములు తెలియచేస్తూ ఉన్నాయి. అర్థమయ్యిందా? దానిని బట్టి మనం మితముగా మాట్లాడదుము గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.